బావా 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 నువ్వు సూపర్ బావా. నాకు తెలియకుండానే ఏకంబరాన్ని లేపేశావుగా. వాట్? ఏకంబరం చచ్చిపోయాడా? అబ్బా ఏం తెలియనట్టు. నోర్మై, నేను చెప్పలేదు. నువ్వు చంపలేదా? అయితే మరెవరు చంపినట్టు? అవునులే, ఈ మధ్య హోమం తెలియకుండా చాలా మట్టలు జరుగుతున్నాయిగా. బావా అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అట్టడుగు వర్గాల నాయకుడు చనిపోతే ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు? స్వర్గీయ ఏకంబరం శిష్యుడిగా వారసుడిగా ఆయన ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తాను. అవసరమైతే ఎవరినైనా ఎదిరిస్తాను. కావాలంటే మంత్రి పదవి ఏంటి ప్రాణాలు త్యాగం చేస్తాను. అట్టడుగు వర్గాల నేత ఏకాంబరం. ఏకాంబరం! ఏకాంబరం! హలో, మా బావ ఏమా బిజీగా ఉన్నాడు, తర్వాత ఫోన్ చేయి. ఎవరు? ఎవడో బాంబే నుంచి కుయ్యగాడంట. కుయ్యా? కుయ్య కాదు, భయ్యా 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 భయ్యా. హలో భయ్యా, ఆదాపరచు ఆదాపరచు. హైదరాబాద్ వచ్చారా? ఎప్పుడు? నేను వెంటనే వస్తున్నావు. శబాష్ 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 సాధు శబాష్. ఆ ఎంపీ ఏకాంబరాన్ని లేపేస్తానని నాకు మాటిచ్చావు. మాట నిలబెట్టు. అబ్బే, ఆ ఎంపీ ఏకాంబరాన్ని చెప్పింది మా బావ కాదు, ఇంకెవరో. చెప్పే బావా. అంటే నేను డైరెక్ట్ గా చంపలేదు, మనుషులను పెట్టి చంపించాను అని మావిడి ఉద్దేశం. వస్తావా? నేను చేయాల్సింది నేను చేశాను. నెక్స్ట్ అంతా మీ చేతిలో ఉంది. అందుకే వచ్చా. నీకోసం ముంబై నుంచి బాంబులు మనుషుల్ని తెచ్చా. ఎంపీ చావును అడ్డం పెట్టుకొని సీఎంని షేక్ చేయి, ఎమ్మెల్యేల్ని మొత్తం కొనేసాయి. అదే, దానికి చాలా డబ్బు అవుతుంది. ఎంత కావాలి? 100 కోట్లు, 200 కోట్లు, 600 కోట్లు, ఎంత కావాలో తీసుకో. శుక్రియా 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 శుక్రియా, బహుత్ బహుత్ శుక్రియా. నిన్ను సీఎంని చేస్తానని ప్రామిస్ చేశాను, చేస్తాను. పేరుకి నేను సీఎంని, అసలు సీఎం నువ్వే భయ్యా. మొత్తం స్టేట్ ని నీ కాళ్ళ దగ్గర పెడతా. నువ్వు ఎప్పుడు ఎక్కడ సంతకం పెట్టమంటే పెడతా. స్టేట్ లో కొన్ని వేల ఎకరాలు గవర్నమెంట్ భూమిలో ఉన్నాయి, తీసేసుకో. సింగరేణి గనులు కావాలా? మంగళగిరి కొండలు కావాలా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలా? చార్మినార్ కావాలా? ట్యాంక్ బండ్ కావాలా? అందులో బుద్ధుడు బొమ్మ కావాలా? పెద్దాపురం టౌన్ కావాలా? ముస్తావా? చెప్పు భయ్యా, నీకేం కావాలి? హైదరాబాద్ నా అడ్డా కావాలి. బావా బావా, ఎమ్మెల్యేలందరూ వచ్చేసారు. ఒక్కొక్కరిని లోపలికి పంపించు. వాయస్, నాకు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. 148 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు. 148 మంది. వీడికి ఒక్కడిగా సపోర్టు. మెజారిటీకి ఒకటి తక్కువ. నువ్వు సపోర్ట్ చేస్తే నేను సీఎం అవుతా. మీకు సపోర్ట్ చేస్తే నాకేంటండి లాభం? నేను ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి. ప్రమాణ స్వీకారం అయ్యేదాకా ఎవరికి చెప్పద్దు. నేను సీఎం, నువ్వు డిప్యూటీ సీఎం. కాబోయే సీఎం. నేను ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి. కాబోయే సీఎం. నువ్వు ఉప ముఖ్యమంత్రి, నువ్వు నేనే. కాబోయే సీఎం. బావా, ఎమ్మెల్యేలందరూ మన క్యాబ్ లోకి వచ్చేసారు. ఇంకా నేను సీఎం కాకుండా ఎవ్వడు ఆపలేడు. కాబోయే సీఎం అనకూడదు బావా. కాబోయే సీఎం, కాబోయే సీఎం. భయ్యా భయ్యా, నువ్వు గ్రేట్ గ్రేట్ భయ్యా, గ్రేట్ గ్రేట్. నేను చేయాలనుకున్నది నాకంటే ముందు చేసేసావు. ఎక్కడ ఐసమ్మ? ఇక్కడ దాన్ని తీసుకురండ్రా. ఏమి ఎన్ని గుండెల్లా నీకు? నా సీక్రెట్స్ అన్ని సీఎం కు లీక్ చేసావా? ఏం చేస్తాడే వాడు? నువ్వు నాతో ఉంటే నేను సీఎం అయితే నీకు హోమ్ మినిస్టర్ ఇచ్చేవాడిని, నీకేం కావాలా ఇచ్చేవాడిని. సీఎం ఇచ్చేదేంటి, నేను ఇవ్వందేంటి? ప్రాణం ఇస్తావా? రే పాగల్, అది ఎవరు అనుకుంటున్నా?
ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నువ్వు కాదు అని వీడన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎంక్వైరీ చేయించా. దీని చరిత్ర మొత్తం బయటికొచ్చింది. ఎవరు 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 ఎవరిది? దీన్నే అడుగు. ఎవరు ఎవరు? నీ చావున్రా దుర్గా, కనక దుర్గా, గుర్తుందా? ఆ కనక దుర్గ చెల్లెల్నే, ఆ గోరేబాయిని, ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నేనే. నువ్వొక్కడివే మిగిలినావు. నిన్ను వదలనురా. నీ మనుషులు, నీ కత్తులు, నీ ఆయుధాలు నన్నేమీ చేయలేవు. నిన్ను ముక్కలు ముక్కల కింద నరుకుతా. ఏయ్! నేను చచ్చేవాడిని కాదు, చంపేవాడిని. నేను ఇక్కడే చంపేస్తా, అక్కడ సీఎం ని చంపేస్తా. ఏ సాధుకే బచ్చే, ఆ. ఏంటి నువ్వనేది? నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు భయ్యా. బాంబులు పెట్టడం నీకే కాదు, నాకు తెలుసు. ఇందక్క సీఎం కు ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ లో బాంబు పెట్టా. ఏయ్, వదలండ్రా, వదలండి. గొంతులో ఇంత విషం ఉన్నవాడే దేవుడైతే నాకు ఒళ్ళంతా విషమే. నేను కూడా పెద్ద దేవుడిని, కానీ రక్షించే దేవుడిని కాదు, భక్షించే దేవుడిని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ కూర్చోండి. ఏంట్రా అడావిడి? రేపు కదరా నా బర్త్డే. రేపు మీరు బిజీగా ఉంటారు కదా తాతయ్య, అందుకే ఈరోజు చెప్తున్నా. నన్ను dismiss చేస్తాడా సీఎం గాడు? తాతయ్య నేను మీకు స్వీట్ తినిపిస్తాను, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. రేపు సీఎం షష్ఠి పూర్తి, ఈ రోజు వాడి రైపేపు. వెరీ హ్యాపీ. ఇదిగో తాతయ్య స్వీట్. ఉండు ఉండు, నేనే మీ అందరికి స్వీట్స్ తినిపిస్తాను. త్వరగా ప్యాకెట్ ఇవ్వండి తాతయ్య. కంగారు పడకరా, అందరికి పంచుతాగా. దీని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అక్కడికెళ్ళు. ఇదే కరెక్ట్ సిచ్యువేషన్. ఎమ్మెల్యేలను బెదిరిస్తావో, కొంటావో, బేరమాడతావో తెలీదు, కానీ సీఎం కుర్చీలో నువ్వే కూర్చోవాలి. వెళ్ళు. ఇదే గ్యారంటీగా టెర్రరిస్ట్ ల పనే. వాణ్ణి సీఎం చేయడానికి, ఈ స్టేట్ ని క్యాప్చర్ చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను. అది నువ్వు ఆపుతావే? నేను ముందు నుంచి చెప్తున్నాను, హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డగా మారిపోతుంది. జాగ్రత్త పడలేదు. ఇప్పుడు ఏమైంది? సీఎం కి రక్షణ లేకపోతే ఒక సగటు మనిషి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రం ఏమైపోవాలి? అది బతికిందా సచ్చిందా తీసి చూడండి రా. బతికే ఉందన్నా. చస్తుందిలే, పూడ్చిపెట్టండి. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ మొదలైంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా చెప్పబడుతున్న శ్రీ సాధు గారు ఈ సాయంత్రం గవర్నర్ గారిని కలుస్తారు. మెజారిటీ ఎమ్మెల్యేలు నాకు మద్దతు ఇస్తున్నారు. మీరు నన్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే నా మెజారిటీ అసెంబ్లీలో నిరూపించుకుంటా. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేస్ని రేపు నా ముందు హాజరుపరచండి. మీకు ఫుల్ మెజారిటీ ఉందని కన్ఫర్మ్ అయితే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఇన్వైట్ చేస్తాను. కార్పొరేషన్ చైర్మనే కాదు, వాడు రేపు ఎమ్మెల్యే అయినా నా కాళ్ళ దగ్గర కుక్కే. అయ్యో గారు, నేను ఎమ్మెల్యే అవుతానా? అవునరా, త్వరలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. నిన్ను ఎమ్మెల్యే చేస్తా, కానీ ఒక పని చేయాలి. నీ ఎమ్మెల్యే గాడు నా మాట వినడం లేదు. అవునా? వాడిని లేపే. వాడిని లేపేస్తే నేను ఎమ్మెల్యే ఎట్లా అవుతానయ్య గారు? కోరి పిచ్చోడా, వాడిని లేపేస్తే ఎమ్మెల్యే సీటు ఖాళీ అవుతుంది. నిన్ను కూర్చోబెట్టేస్తా. అయ్య గారు, నాకు ఒక సందేహం. ఏంట్రా? ఎమ్మెల్యే సీట్ ఖాళీ చేస్తే ఎమ్మెల్యే అవుతాను, అయితే మంత్రి సీట్ ఖాళీ చేస్తే మంత్రిని అవుతానుగా అయ్య గారు. ఏంట్రా వాగుతున్నావు? సీట్ ఖాళీ చేయండి అయ్య గారు. ఏయ్!
ఏంటి ఇది సాధు నువ్వు అపోజిషన్ వాళ్ళతో లాల్చి పడ్డట్టు పై వాళ్లకు లీక్ చేశానయ్య గారు. మిమ్మల్ని లేపిస్తే నాకు బుల్లి మంత్రి పదవి ఇచ్చేలా. సాధు వద్దురా. వాళ్ళతో ఒప్పందం కుదిరింది అయ్య గారు. నా విషయంలో మీరు మోసపోయారు. నేను కాళ్ళ కాడ కుక్కను కాదు, గోతి కాడ నక్కను. హలో హలో పోలీస్ స్టేషన్. సంబశివరావు దున్నపోతులా అనబడే నేను